కాందహార్ విమాన హైజాక్ ద్వారా అంతకుముందు ఒక టెర్రరిస్ట్ కేసులో జైల్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ నేత మసూద్ అజార్ని విడిపించుకెళ్ళింది ఆ రోజున పాకిస్తాన్ పరోక్ష దళం. ఆ హైజాక్ తర్వాత విడిచిపెట్టబడినటువంటి వాళ్ళలో వీడొకడు. అప్పటి నుంచి భారత్ నాశనం చేయడానికి బోలెడు కుట్రలు, ముంబాయి పేలుళ్ళ దగ్గర నుంచి ఆ దేశంలోని వివిధ ప్రదేశాల్లో పేలుళ్ళు, 7 నగరాల్లో పేలుళ్ళు, అన్నిటి వెనకాల వీడి పాత్ర ఉంటుంది. వీడు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి కొంతమందిని చేతన ఈ దాడులు చేపిస్తూ ఉంటాడు. వీడు ఇప్పుడు భారతదేశంలో వీడి చెల్లెలు ఏకంగా ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి జైషే మహమ్మద్ మహిళా విభాగం, అదే మొన్న డాక్టర్స్ మాడ్యూల్ ఆ ఓనర్ని అరెస్ట్ చేసినటువంటి చూసాం. ఇప్పుడు మొన్న మసూద్ అజార్ గారికి సంబంధించినటువంటి కార్యాలయం, జైషే మహమ్మద్ కార్యాలయం లాహోర్ దగ్గర ఉన్నదాన్ని పేల్చి పడేసింది మన సైన్యం ఆపరేషన్ సింధూర్లో భాగంగా. వీడు అదృష్టవశాత్తు ఆ రోజున బయట ఉన్నాడు అనుకున్నాం, కానీ వీడు కూడా ఆ దాడుల్లో గాయపడ్డాడు. వీడు బంకర్లో ఉన్నాడు, ఇదే లోపల మీటింగ్లో అడుగునున్నాడు. కాబట్టి వీడికి గాయాలైనవి కానీ ప్రాణాలు కోల్పోలేదు. కానీ వీడి కుటుంబం అంతా చచ్చిపోయారు. వీళ్ళ భార్య దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, సోదరుల దాకా చచ్చిపోయారు. వీడి చెల్లెలే బతుకుంది. ఆ చెల్లెలు ఇప్పుడు మరొక తీవ్రవాద సంస్థ పెట్టి మహిళా తీవ్రవాద సంస్థ నడుపుతోంది. ఇటు వీడు ఏమయ్యాడో తెలియదు. ఇప్పుడు తాజాగా వీడి పేరుతో ఒక ఆడియో రిలీజ్ అయింది. వీడిదే అనేది ధృవీకరణ అవుతోంది. తను ఇక అయిపోయే పరిస్థితుల్లో ఉన్నానని చెప్తున్నాడు, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నానని చెప్తున్నాడు, అనారోగ్యం అని చెప్తున్నాడు. వీడికి వాళ్ళ బ్రదర్ రవూఫ్ అజార్ ఇక పైన జైషే మహమ్మద్ నడిపిస్తాడు అని చచ్చిపోతే అంటూ ఒక 21 నిమిషాల వీడియో భారతదేశాన్ని ఎందుకు నాశనం చేయాలి, ఎలా నాశనం చేయాలి లాంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తా రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రపంచం అంతా వైరల్ అవుతుంది.